హాయ్ ఆల్, వెల్కమ్ టు గంగయ్యన్ వ్లాగ్స్. సాటర్డే కానీ సండే కానీ వచ్చిందంటే, వీకెండ్ వచ్చిందంటే చాలు కదా, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా అంతేనండి. అది కాకుండా క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందని చెప్పాను కదా దుబాయ్లో. సో అందుకే ఏం చేసామంటే సహారా మాల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. షార్జాలో సహారా మాల్కి అనేది మేము స్టార్ట్ అయిపోయామండి. ఆఫ్టర్నూనే వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అలా అయిపోతుంది కదా. యాక్చువల్లీ మా ఇల్లు పక్కనే అల్నాదాలోనే, సో అలా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మనం వెళ్ళామంటే షాపింగ్కి కొనకపోయినా ఫుల్ అంతా ఒక చుట్టుముట్టేయాలి కదా, ఇంకా అన్నీ చూసేయడానికి. సో అందుకే మేము ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామండి. చాలా ఖాళీగా ఉంది, ఆఫ్టర్నూన్ కాబట్టి ఖాళీగా ఉంటుంది ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళి చూసేసరికి అక్కడైతే టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయండి. అసలు మేము ఏం చేసామంటే, ఆల్మోస్ట్ మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొన్ని షాప్స్కి ప్రిఫర్ చేసుకుంటాము. జారాకి వెళ్తాము, ఇంకా అమెరికన్ ఈగల్కి వెళ్తాము, మ్యాక్స్కి వెళ్తాము. ఎల్సీ వాకింగ్ అంతా ఏం నచ్చదు, బట్ నార్మల్గా ఒక విజిట్ వేద్దాం అనేసి వెళ్తాము. ఇంకా హోమ్ సెంటర్కి ఏమైనా ఉంటే అవి కూడా చూస్తామండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కంపేర్ చేసుకుంటే సర్ఫ్ డీజేలో అవి ఎక్కువ మేము చూస్తూ ఉంటాము, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంతేని. ఈసారి మేము ఏం చేసామంటే, ప్రతి ఒక్కటి ఎలాగో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ చూద్దామని ఫిక్స్ అయిపోయామండి. నెమ్మదిగా వెళ్దాంలే అని చెప్పేసి ఫస్ట్ సెంటర్ పాయింట్కి అయితే విజిట్ చేసేసాము. బట్టలు అయితే బాగానే ఉన్నాయండి, అసలు డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అది కాకుండా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సీజన్ అనేది నడుస్తుంది కదా ఇప్పుడు. ప్రతిదీ ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకి మినిమం 30% ఆఫర్ అనేది ఉంటుందండి, డిస్కౌంట్స్. దుబాయ్లో ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి, నవంబర్ డిసెంబర్ ఆ సీజన్లో ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా నేను ఒక పక్క, మా హస్బెండ్ ఒక పక్క చూసుకుంటూ వస్తాము. నేనైతే గర్ల్స్ సెషన్కి వెళ్ళిపోతాను, ఆయన అయితే బాయ్స్ సెషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం కలిపి ఒకే దగ్గర చూసామనుకోండి, ఇంకా అక్కడ మనకి చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది కదా. మేమేం చేసామంటే ఎవరిది వాళ్ళ దగ్గర చూసుకొని ఫైనలైజ్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఒక మాట మీద వచ్చి డిసైడ్ అవుతాం అనమాట, ఇది బాగుందా అని చెప్పేసి అప్పుడు ట్రైల్ వేసుకుంటాము. సెంటర్ పాయింట్లో కూడా చాలానే బాగున్నాయండి డ్రెస్సెస్, కానీ నేను ఎప్పుడు తీసుకోను, చూడ్డానికని వెళ్ళాను. బాగానే ఉన్నాయి, ప్రిఫరబుల్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనకు బాగా నచ్చేస్తే ఇంకప్పుడు ప్రిఫర్ చేస్తాను, కానీ నార్మల్గా అయితే ఎక్కువ నేను మ్యాక్స్లోని లేకపోతే జారాలోనే ప్రిఫర్ చేసుకుంటాను. ఎక్కువ మ్యాక్స్లోనే తీసుకుంటానండి, నాకు మ్యాక్స్లోనే కరెక్ట్గా కంఫర్ట్గా ఉంటాయి అనే ఫీల్ వచ్చేస్తుంది. సో అందుకే సెంటర్ పాయింట్, ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు, సరే అని చెప్పేసి ఒకసారి వెళ్ళాను. కానీ బాగానే ఉన్నాయి డ్రెస్సెస్ వచ్చేసి, బట్ రేటే కొంచెం ఓకే. వాళ్ళ డిస్కౌంట్ పెట్టి కూడా అంత అన్నారంటే మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా, కానీ నేనైతే ఎక్కువ వేస్ట్ చేయాలని అనుకోను. సో అందుకే నార్మల్గా ఒక లుక్ అయితే వేసేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. క్లాతింగ్ మాత్రం మన ఇండియాలోనే బెస్ట్ అండి, ఎందుకంటే దుబాయ్లో చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే ఒక 1500 అలా ఉందనుకోండి, ఇక్కడైతే మినిమం ఒక 3000 ఉంటుంది. సేమ్ డ్రెస్సే, సేమ్ బ్రాండ్ కూడా అదే ఉంటుంది, అయినా కూడా రేట్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో అందుకే మేము ఎక్కువ ఇండియాలోనే ప్రిఫర్ చేసుకుంటాము. ఏదో ఒకవేళ ఆఫర్స్ అలా ఉంటే మాత్రం ఇక్కడ తీసుకుంటాం దుబాయ్లో. నేనైతే బయటికి వస్తే ఏమైనా లెగ్గిన్స్ కానీ లేకపోతే ప్యాంట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాను, లేకపోతే ఇలా హుడ్డీస్ ఇవి చూసారా, ఇలాంటివి అయితే ఎక్కువ చూస్తూ ఉంటాను. నాకైతే ఇక్కడ అంతేం నచ్చలేదు, బట్ ఓకే. మా హస్బెండ్ కూడా ఇంకా ఆయన ఇంకా రాలేదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ బాగుంటాయండి, కొంచెం ఎక్కువ మెరుస్తూ ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ బాగుంటాయి. నేనైతే షాపింగ్కి రాకముందు ఏదైనా ఒకటి తీసేసుకోవాలి అన్నట్టే వస్తాను. తీరా మనకి ఇక్కడ చూసేసరికి ఏం చూసినా కూడా రేట్ ఎంత ఉందా, ఎందుకులే ప్రతిదీ చూస్తానండి. రేట్లు చూసి అయిపోతాను. ఏదైనా కొంచెం 100+ అని ఉందనుకోండి, 100 AED ప్లస్ కానీ లేకపోతే ఇంకా 25 AED ప్లస్ అనే అనుకోండి, అది ఉన్నా కూడా నాకు అసలు ఇంకా దాని మీద వేయబుద్దే లేదు. ఇంకా మా హస్బెండ్ అంటారు, అది వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇచ్చేస్తారేమో అడుగు అని చెప్పేసి. ఎందుకులే అంటే నేనేం అనుకుంటాను, ఎందుకు ఊరికే వేస్ట్ చేసేది డబ్బులు, ఎమర్జెన్సీ మనకి నిజంగా అది నీడ్ ఉంటే అప్పుడు తీసుకున్న ఒక అర్థం ఉంటుంది కదండి. ఊరికే ఎందుకు వేస్ట్ చేయాలని నేను అనుకుంటాను. ఆల్రెడీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవే వేసుకుంటానులే అని అలా ఫిక్స్ అయిపోతాను అనమాట. కానీ ఏమైనా కొంచెం బాగా నచ్చాయి అనుకోండి, అలాంటివైతే నేను వదులుకోను. లెగ్గిన్స్ ఆఫర్ ఉంది, 2 లెగ్గిన్స్ ఏమో 50 AED అంటున్నాడు. ఇంకా అదే కాకుండా 2 షర్ట్స్ ఉంటాయి కదా, నైట్ వేర్ షర్ట్స్ ఉంటాయి కదా, ఇంకా అవి వచ్చేసి 2 వచ్చేసి 39 AED అంటున్నారు. ఇక్కడ ఆఫర్స్ అయితే బాగానే పెట్టారండి నైట్ డ్రెస్సెస్ మీద కూడా. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే మనం సమ్మర్లోని వింటర్ డ్రెస్సెస్ అనేది కొనుక్కోవాలి, వింటర్లో సమ్మర్ డ్రెస్సెస్ అనేది కొనుక్కోవాలి. ఎందుకంటే అప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాడు ఇంకా రేట్స్ అనేవి తగ్గించేస్తాడు, ఒక 50% 70% ఆఫ్ పెట్టేస్తాడు అనమాట. సో ఇంకా ఆ టైంలో అలా ప్రిఫర్ చేస్తేనే మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా రేట్ విషయంలో ఇవి చూసారా, ఇవే నైట్ డ్రెస్సెస్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, షర్ట్స్ అవి ఇవి ఆఫర్లో ఉన్నాయండి. బాగున్నాయి, కానీ నా దగ్గర ఉన్నాయి కదా ఇంకెందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు.
ఇంకా మా హస్బెండ్కి కూడా అక్కడ ఏమీ నచ్చలేదు. ఇద్దరం ఇంకా వచ్చేసాము. ఎల్సీ వాకి వెళ్దాం అని అనుకున్నాము. ఇంకా ఎల్సీ వాకి కూడా వెళ్ళి ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. సేమ్ ఇప్పుడు ఒక షాప్లో ఏముందో అదే మళ్ళీ లైక్ అలాంటి మోడల్సే ఇంచుమించు మెయింటైన్ చేస్తాడు వేరే షాప్లో కూడా. కానీ ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కొంచెం అంతే డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప ప్రతి ఒక్కటి అలాగే ఉంటుంది. ఇక్కడ ఇవి చూసారా, నాకు ఇది బాగానే నచ్చింది. ఈ కలర్, ఈ కాంబినేషన్ కూడా. ఇదేంటంటే 1 షర్టే 3480 అన్నాడు ఎప్పుడో. నేను ఇంకా తీసుకోలేదు, చూడలేదు. ఇది స్వెట్ వే టైప్ అనమాట. ఇది కూడా బాగుంది కదా, పైన జాకెట్ లాగా వచ్చి ఇంకా లోపల బ్రౌన్ కలర్ది వచ్చి నాకు అలాంటివి కొంచెం బాగా నచ్చుతాయి. నేనైతే మ్యాక్స్కి వెళ్ళినప్పుడు అలాంటివి తీసుకున్నాను. ఓవర్ కోట్ టైప్ కానీ జర్కిన్స్ కానీ అలాంటివి నాకు కొంచెం బాగా నచ్చుతాయి. ఇప్పుడు చూసారా, తేరే ఇష్క్ మెయిన్ మూవీలోని ఆ హీరోయిన్ వేసుకుంటారు, లోపల ఒక షర్ట్ లాగా వేసుకొని పైన వచ్చేసి స్వెట్ వేర్ టైప్లో అలాంటివి కూడా ఉన్నాయి. నేను అలాంటిది ఒకటైతే తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అది మ్యాక్స్లో తీసుకున్నాను. ఇక్కడ నేనేం తీసుకోను, జస్ట్ నార్మల్గా అలాగా చూసాక వచ్చాను అంతే తప్ప. ఇక్కడ కొన్ని షాప్స్లో అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. సేమ్ లైక్ జారా బ్రాండే అంటాడు, లేకపోతే ఇంకా అమెరికన్ ఈగల్ బ్రాండ్ అంటాడు, అదే అంటాడు, కానీ అవి డూప్లికేట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. అది మనం కరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలి, లేకపోతే వాడు తక్కువ ప్రైస్కి వాడు అంత మంచి బ్రాండ్ ఎలాగ అమ్ముతాడు చెప్పండి. సో మనం అవన్నీ చూసుకోవాలి కరెక్ట్గా. నేనైతే మా మమ్మీ కోసం అని స్వెటర్ చూద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏమంతగా ఏం నచ్చలేదు. ప్రతి ఒక్కటి ఏంటంటే ఇలా పై వరకు వచ్చి జిప్పర్ లాగా అనిపిస్తుంది. అలాంటివి వేసుకోరు కదా వాళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా నేను చూడలేదు, ఇంకా స్వెటర్స్ కూడా అంతేం బాగాలేదు అని చెప్పేసి ఇంకా సర్లే ఇంకా ఏం చూస్తాంలే, ప్యాంట్స్ కూడా అంతేం బాగాలేదని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఈ షర్ట్స్ ఏవో కొంచెం బాగున్నాయి అనిపించింది, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కదా, 7980 అంటే దగ్గర ఒక 1700 అలా అయిపోతుంది. సర్లే అని చెప్పేసి ఇంకా అన్నీ బయటకు వచ్చేసామండి, ఇంకేం చూడకుండా. ఇంకా మా హస్బెండ్ కూడా కరెక్ట్గా ఏమీ అక్కడ చూసినట్లేరు, త్వరగానే వచ్చేసారు. ఇంకా మేము బయట ఇంకో షాప్కి వెళ్దామని చూస్తే అదైతే అది మీరు చూస్తేనే మీరు చెప్పచ్చు అదొక లైక్ అంత మంచి షాప్ కాదని చెప్పేసి. సో మనం ఒక రకంగా ఉన్న షాప్కి వెళ్తేనే ఏం కొనము, ఇంకా అలాంటి షాప్కి వెళ్తే ఇంకెందుకంటే మనం ఇంకా టైం వేస్ట్ చేసుకునేది అని చెప్పేసి ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా అటు ఇటు చూసి ఇంకా పైకి వెళ్ళి ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఆఫ్టర్నూన్ అయితే వచ్చాం కదండి, ఇంకా అసలు మేము భోజనం చేయకుండానే వచ్చేసాము. సరే ఎలాగో వెళ్తున్నాం కదా, ఏదో ఒకటి తినేద్దాంలే అక్కడే అని చెప్పేసి. ఇంక ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, ఇంకా షాప్స్ అన్నీ చూస్తే ఇంకా అదే హడావిడిలో ఉన్నాయి. ఇంకా ఒక షాప్ అయితే చూసాము, అక్కడికైతే ఒక 3 అమ్మాయిలు వచ్చేసి చిన్నపిల్లలేనండి, వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకొని వాళ్ళే వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు ఎవరూ లేరు, చిన్నపిల్లలే, వాళ్ళే వచ్చారు, వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సరే అంతగా ఏం బాగున్నాయా అని చెప్పేసి నేను వెళ్ళాను, ఏమైనా బాగుంటాయేమో అని చెప్పేసి. కానీ అక్కడంతా లైక్ మేకప్ కిట్స్, ఇంకా ఫేషియల్వి, కొన్ని క్లీన్జర్వి అలాంటివన్నీ ఉన్నాయి. ఐబ్రో పెన్సిల్స్, లిప్స్టిక్స్ ఇలాంటివన్నీ కొంచెం ఉన్నాయి. ఇంకా క్రిస్మస్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. నేను ఇంకా అవి చూసి సరే ఎందుకులే అని చెప్పేసి జస్ట్ ఒక క్యాజువల్ లుక్ అయితే వేసేసి నార్మల్ లుక్ వేసుకున్నాను. నాకైతే ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి చూసారా, అదైతే నచ్చాయి. కానీ అది ఒకటే 1500 అని చెప్తున్నారు వాళ్ళు. అదేంటి అంత ఎక్కువ రేట్ అని చెప్పేసి ఇంకా నా వల్ల కాదని చెప్పేసి వచ్చేసాను. ఈ ఐ మాస్క్స్ అవన్నీ ఉన్నాయండి, అవి తీసుకుందాం అనుకున్నాను. ఎందుకో డౌట్ వచ్చింది, ఒకవేళ అది రియలా లేకపోతే ఫేక్ ప్రొడక్టా అని చెప్పేసి. సరే ఎందుకులే వచ్చిన రిస్క్ అని వచ్చేస్తూ ఉంటే ఇక్కడ ఈ పింక్ కలర్ ఫ్రాక్ కనిపించింది, ఎంతో బాగుంది కదా, అది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఫ్రాక్. ఇంకా అందుకే జూమ్ చేసి చూపించాను. ఇంకా పక్కన చూస్తే అన్ని టాప్ నోచ్ వాచెస్ బ్రాండ్స్ ఉన్నాయండి. ఇంకా అంత ఎందుకులే, మనకి అంత ఎఫర్ట్ చేయలేంలే ఇంకా ఈ టైంలో అని చెప్పేసి ఇంకా అవేం చూడకుండానే వెళ్ళిపోతున్నాము. సరే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడైతే ఒక డెకరేషన్ అయితే కనిపించింది. ఇప్పుడు ఇంకా క్రిస్మస్ కదా, సో ఇంకా ఏ మాల్ చూసినా కూడా లైటింగ్స్తోని ఫుల్ ఇంకా డెకార్లా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక చిన్న షూట్ అయితే చేశాను అక్కడ. చాలా బాగున్నాయి కదా, బటర్ఫ్లైస్ అసలు ఎలా పెట్టారో ఏంటో కానీ సూపర్గా ఉన్నాయి. ఇంకా పైన అంతా ఏంటంటే కిడ్స్ సెషన్ అండి, కిడ్స్ టాయ్స్ అనమాట. ఇంకా ఇవి ఇంకా వాళ్ళకే అవన్నీ. ఇంకా మేము అటు పక్క వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా దాంతో ఏముందిలే అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళలేదు. ఒక పక్క ఏంటంటే ఫుల్గా ఆకలి వేస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా ఫుడ్ కోర్ట్స్ అంతా చూద్దామని చెప్పి అసలు ఏవేవి ఉన్నాయా ఇక్కడ, అంటే ఇది రావడం మేము ఫస్ట్ టైం సహారా మాల్కి ఫుడ్ కోర్ట్కి. సో ఇంకా అందుకే మేము చూస్తూ ఉన్నాం అనమాట ఏ ఉన్నాయా అని చెప్పేసి. ఇక్కడైతే కొన్ని డోనట్స్ అవి ఉన్నాయి. మధ్యాహ్నం పూట ఏం డోనట్స్ తింటాంలే అని చెప్పేసి ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయి ఏదైనా ఒక పిజ్జా లాంటిది ఆర్డర్ చేసుకుందాంలే అని చూస్తూ ఉన్నాము. ఏ షాప్లో చూసినా కూడా నాన్ వెజ్ ఐటమ్సే ఉన్నాయండి, సాటర్డే కదా, మేము వెజ్ అని, సో అందుకే వెతుకుతూ ఉన్నాము. ఇక్కడైతే చూసారా కిడ్స్ ఆడుకోవడానికి సెపరేట్ సెషన్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఇంకా ఎక్కడ పిజ్జా ఆర్డర్ చేసుకుందామా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నామండి. మా హస్బెండ్ అయితే పిజ్జా హట్లో తీసుకుందాము అని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా
ఇంకా వాళ్ళ దగ్గర మేము అనుకున్న పిజ్జా సెట్ అయితే లేదు. నేను పైనుంచి ఇవన్నీ చూస్తూ ఉన్నాను గర్ల్ ఐటమ్స్. అరే ఇవి నేను మిస్ అయిపోయానే, అలా ఎలా మర్చిపోయాను, వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇదంతా అయితే ఇంకా కిడ్స్ ప్లే సెషన్ అండి. వాళ్ళు వెళ్ళి ఆడుకోవచ్చు. వాళ్ళకి సపరేట్గా ఇక్కడ పెట్టారు కదా, చిన్న పిల్లలు ఉంటారు చూడండి, ఇంకా వాళ్ళ కోసం అది. ఇంకా మేమైతే పిజ్జా ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా దాంతోపాటు చీజ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. మధ్యలో ఆలివ్స్ కొంచెంగా వేస్తాడు. ఇదైతే మొజిటో అనమాట, మా హస్బెండ్కి ఇష్టం అది, సో అది తీసుకున్నారు. పిజ్జా వచ్చేలోపు ఫ్రెంచ్ ఫ్రైస్ తిందాం అని చెప్పేసి ఇంకా తింటూ ఉన్నాము. పిజ్జా అయితే 2 ఆర్డర్ ఇచ్చారు. మేము అనుకోలేదు, ఒకటైతే చిన్నదే వస్తుంది అనుకున్నాము. చీజ్ పిజ్జా అంటే ఓన్లీ బేస్ ఒకటే ఉంటుంది, ఇంకా దాని మీద చీజ్ ఒకటే వేస్తాడు, అదొకటి. ఇంకోటి వచ్చేసి ఇంకా వెజిటబుల్ పిజ్జా ఒకటే ఆర్డర్ ఇచ్చాము. ఈ రెండింటితో కంపేర్ చేస్తే చీజ్ పిజ్జా బాగుందండి.